అడ్డబొట్టు పెట్టుకొని మెడకు నల్ల ఊసలు వేసుకొని పోతే ముత్తైద కళ ఎంత ముద్దుగా అనిపించేది. పసుపు పెట్టుకొని పోతే ఎంత మంచిగా అనిపించేది. నాకు నల్ల ఊసలు ఎత్తారు దసరా పండుగ వచ్చిందనుకో దుకాణంలో పోతారు 250 పెట్టి పోగా నాకు తీసుకుంటారు. ఇటువంటి అవి పూసే చీరలు మంచిగా వస్తాయని దుకాణంలో పోయి పురుషే కొమ్ము తెస్తారు. కాలం మారింది, దేశం మారింది, కానీ దేవుడు మారలేదు. దేవుడి పంచల్లో పిల్లలు బాలబాబు మాట్లాడుతున్నాము. నా పని చేసేది చెంపలో పసుపు పెట్టుకొని అడ్డబొట్టు పెట్టుకొని పోతే ఏనాడు మనం చూసినవా ఎంత మజా అనిపించేది. నాకు పడినా చెంపల పసుపు పెడతారు. ఈ పసుపు పెట్టుకుంటే నా చెంపలాన్ని గోకుడు పెడతారే అంటారు. దుకాణంలో పోతారు 15 రూపాయలు పెట్టి గింత పోయి గంట డబ్బా ఎత్తుకుంటారు. పెట్టుకుంటే మూట అంటారు. ఈ కథ రాసుకుంటారు నా సౌకులు. అంటే మగోడు గుర్రగాడి అయినా ఏటన్నా ఊరి పోయినా కానీ నా అయ్య మంచిగా రావాలి. నా భర్త వచ్చేలాగా నేను అన్నం తినడాని ఆ అన్న ఉప్మా పక్కకు పెట్టి నా భర్త ఈ తోమలు వస్తాడా ఈ తోమలు వస్తాడా అని నోడొచ్చినా ఎదురు చూసేదాట. నేను వచ్చినాడు ఆడు వచ్చిండా. ఆడే తాళ్ళల్లో అంటాడు, ఆడే ఈదుల్లో అంటాడు, ఆడే పరండి షాపులు ఆడి పీడికి వెళ్తాడు. ఆడ వచ్చినాక నేను ఎందుకు ఉపాసం ఉంటారు. చికెన్ కాడి పోతారు, అరకిలో చికెన్ తెచ్చుకుంటారు. సన్న సన్న బియ్యం బాగా వేసుకుంటారు. గ్యాస్ పోయి కట్టెల పోయి ఎక్కడ ఉన్నాయి వరకు ఉండగాడు తింటారు. ఆ బోర్లు ఈ సిక్కులలో వాడేస్తారు. ముఖం మాట్లాడతారు. మారింది, దేశం మారింది, భగవంతుడు మారలేదే. శివశక్తి లేదు, ఇల్లు లేదు. అయ్యున్న కడ కొడుకున్నాడు, కొడుకున్న కడ అయ్యున్నాడు. దేవుడి పంజల్లో పిల్ల బాలబాలమ్మ నీవు చల్ల చేస్తారా నీకు ఎన్న చేస్తానే. నేను ఏమిటే చిన్నప్పటి అది చల్లల్లో ఎండల్లో 6 పాలు మెరుగుందని గొల్లోడై బుద్ధ గొర్రె మెగల కాసుకొని బతకాలి. కాపోడై బుద్ధ వ్యవసాయం చేసుకొని బతకాలి. గౌలోడై బుద్ధ తాటెక్కి బతకాలి. ఏ నువ్వు ఒక్కపాటు నేర్చి జగ్గు వచ్చినప్పుడు 10 మందిని పెట్టించుకోవాలి, భగవంతుని పెట్టించుకోవాలి. ఆ భగవంతుని పూజ పరమంతే. నాలుగు పెట్టి ఇంటి పోకుండా ఉంటామంటే ఈ భగవంతుని పూజ అందరికీ రాదు. ఈ దేవుని పూజ నేర్చుకుంటే ఈ దేవుని మీద బతికితే ఎంత మంచోడు. దేవుని పూజ చేస్తానని మంచి చెడిపోవద్దు, దేవుని చెడగొట్టద్దు. ఎంత నమ్ముకుంటే దేవుడు అంతా సాయం ఉంటాడు, ఎంత కోరుకుంటే దేవుడు అంత కొంగు ఉంటాడు. గొల్ల పిల్ల గొల్ల వరకు వెళ్తాము. నేను చల్ల ఎత్తనాని, నేను ఎన్న తీస్తానని చల్లగావం పట్టుకొని గొల్ల పిల్ల ఏ నడవల చల్లగావం పట్టుకొని ఏ నడవల ఎత్త చల్ల ఎత్తుందని ఉన్నది
మేడల్లోనే కట్టించి నా చేతి కవ్వామితి అయ్యయ్యో నేనాదురా బల్యదాని తోటిరా బాధ కట్ట ఉన్నది గొల్లలానే పిల్లరా ఎర్రగొల్లాకే తమ్మరా అత్తారావే పార్వతి అత్తారావే గంగదేవి అత్తారావే గవిదేవి మారావే దన్న ఓడు అన్నే ఉన్నది గొల్లలానే పిల్లరా అందరు నాది చేసరా తల్లగవం భజన కోరమల్ల పోయిడా నీ బంధువు దండాలయ్యా నీ వారి ఉండాలయ్యా నీ గుండంలో తాళాలు మామ గుండైన పూజలు శంకరడా కోరమల్ల పోయిడా నువ్వు కొవిరెల్లి గుళ్ళల్లో కోడాడు కానివి నువ్వు వదిల గుళ్ళల్లో పోయాడు కానివి నువ్వు అయ్యోని గుళ్ళల్లో ఆనంద పడవడివి నీ ఆధార కట్టన్నావు నువ్వే నేల వల్ల నువ్వే నాయ్యా తల్లగవం పట్టిన మా గొల్లల్లో ఇళ్ళల్లో ఇప్పుడు తల్ల కావాలి ఉండేది ఎగిరి వరంగా లేచావా 4 గంటల లేచి మొగ మీద నీళ్ళు పోసుకుని చీపి గంట వచ్చి మేము ఆకిలి ఉడుకునేది ఇప్పుడు వచ్చావా మందాలకే లేస్తారు తెలుగు ఇంటి ముందు రోజులు లెక్కరు అన్న తాగుతూ లెక్కరు 3-4 వరాలు లెక్కరు అని ముఖం కట్టుకుంటూ చెప్ప పోయి చీపి గంట పడతారు కళ్ళ పొట్టి పూసుకున్నాక కూడా ఆకిలి వచ్చి ఊడ్చుకుంటా ఈ పాడుగా అని కొట్టుకుంటూ పుట్టుతారమ్మా ఏం చేసేదంటే మొగలు పక్కనకే లేవంగా భర్త 2 కాలు వచ్చి వేసేదాట ఇప్పుడు నావలు ఏం చేస్తారంటే మొక్క మీద అనుకుంటారు ఈ కాలు మొగ మీద దుడతారమ్మా ఈ ముందున్నారా సప్పర్లు కొట్టే ఎల్ల పెళ్లికి పోవాలి డబ్బని ఎవరు సప్పర్లు కొట్టరు ఈ కొట్టంలో పాపం ఈ కొట్టంలో మీద పడాలి కొట్టంలో మీద పడ్డాక ఏనాడు అని అది కాకపోయినా అచ్చే సంకురాత్రికి ఎల్లిక ఇసుక రావాలి వాళ్ళకి తగినాలు పోయే రాదు వాళ్ళకి మడుగులు పోయే రాదు అది కాకపోయినా ఎవరు సప్పర్లు కొట్టరు తప్పట్లు కొట్టిన పాపం పోయి కొట్ల మీద పడ్డాక అలా తెల్లారవారు ఇంకొక దేవుడు ఎక్కువ ఉన్నావే ఇంకొక దేవుడు ఎక్కువ ఉంటే మేము పట్నం వేసి ఇంకపోయే వరకు వాళ్ళు ఎగురుకుంటూ ఉండాలి పొద్దున మాకు ఫోన్ చేయాలి 010500 ఫోన్ చేసి తప్పట్లు కచ్చే ఒడ్డు అని గొల్లల పిల్ల గొల్ల వరకేదమ్మా
తప్పకుండా రావాలి ఈ పనులు కట్టి ఉండాలి ఆ ఇంట్లో లేదు ఆ ఈ పట్టుకే నీకు అయితే ఉన్నది ఏమిటి బజ్జల పిల్ల బాలబ్రహ్మ బామనే అక్కడ పన్ను కొట్టించుకున్నా